వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు గూడూరు మండలం కేంద్రంలోని 4, 6వ స్వర్ణ వార్డు కార్యాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గూడూరు మండల కేంద్రంలోని 4 మరియు 6వ స్వర్ణ వార్డు కార్యాలయాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ అందిస్తున్న సేవలు, నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నవచేతన యాప్ ద్వారా నిర్వహిస్తున్న AI ఆధారిత ECD స్క్రీనింగ్ కార్యక్రమ అమలు, 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారులలో ఆరోగ్య మరియు అభివృద్ధి లోపాలు గుర్తింపు, అండర్వెయిట్ పిల్లల వివరాలు, గర్భిణీల నమోదు, రక్తపోటు మరియు మధుమేహ పరీక్షలు, యోగాంధ్ర నమోదు ప్రక్రియ, గృహ నిర్మాణాల పురోగతి, KYC నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందిని ప్రశ్నించి సమగ్ర సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు అత్యంత చేరువలో ఉండే స్వర్ణ వార్డు కార్యాలయాలు ప్రభుత్వ సేవల అందజేతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజలు కార్యాలయాలకు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వెంటనే స్పందించి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అలాగే కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీల్లో భాగంగా మహిళా పోలీసు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎంతమందికి అవగాహన కల్పించారో, వార్డు పరిధిలో ఉన్న టీనేజ్ బాలికల సంఖ్య ఎంత, వారికి సంబంధించిన రికార్డులు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీనేజ్ బాలికలకు సంబంధించిన సమగ్ర రికార్డులను తప్పనిసరిగా నిర్వహించి వారి విద్య, ఆరోగ్యం, భద్రత అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. బాల్య వివాహాల నివారణలో ఈ రికార్డులు కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్న కలెక్టర్, గ్రామ మరియు వార్డు స్థాయిలో ఉన్న సిబ్బంది ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బాలికల సంక్షేమం, భద్రత మరియు వారి భవిష్యత్తు అభివృద్ధి కోసం ముందస్తు చర్యలు తీసుకోవటం అత్యంత అవసరమని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు AI ఆధారిత ECD స్క్రీనింగ్, చిన్నారుల ఆరోగ్య మరియు అభివృద్ధి లోపాల గుర్తింపు, బాల్య వివాహాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ నాయుడును జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, వార్డు స్థాయిల్లో పనిచేసే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే చిన్నారులు, బాలికల సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త నిర్వహణ కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. గూడూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలోని గూడూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం యూనిట్ను పరిశీలిస్తూ కేవలం పేడను తీసుకొచ్చి వేయటం వర్మి కంపోస్టు తయారీ కాదని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాస్త్రీయ విధానాలను అనుసరించి వర్మి కంపోస్టు తయారీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో వేరుచేసి సక్రమంగా నిర్వహించడం ద్వారా మాత్రమే మెరుగైన పారిశుద్ధ్య ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీలో నిర్దేశిత విధానాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సంబంధిత వారిని ఆదేశించారు. శాస్త్రీయ పద్ధతుల్లో వర్మి కంపోస్టు తయారీపై అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ DPOను ఆదేశించారు. జూలై 1 నాటికి అన్ని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలలో శాస్త్రీయ పద్ధతుల్లో వర్మి కంపోస్టు తయారీ కనపడకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతమై రైతులకు అధిక దిగుబడి లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. ఈ మేరకు గూడూరు మండలం కేంద్రానికి చెందిన రైతులు శేఖర్, రామకృష్ణ చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలోని గూడూరు మండల కేంద్రానికి చెందిన రైతులు శేఖర్, రామకృష్ణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలాలను కలెక్టర్ డాక్టర్ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సిరి రైతులతో మాట్లాడుతూ వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులపై ఆధారపడటం వల్ల రైతుల ఖర్చులు పెరుగుతున్నాయని, దీనికి ప్రత్యామ్నాయంగా పశు సంపద ఆధారిత
ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలన్నారు. ప్రకృతిలోని సమతుల్యతను కాపాడటంలో పశువుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం రైతులు యూరియా వంటి రసాయన ఎరువుల కోసం ప్రతి సీజన్లో భారీగా ఖర్చు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో అధిక మొత్తంలో యూరియాను వినియోగిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు తమ వద్ద 2 మేకలు, కొన్ని గొర్రెలు లేదా ఒక ఆవును పెంచుకున్నా వాటి ద్వారా లభించే పేడ సహజ ఎరువుగా ఉపయోగపడుతుందని కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. పశువుల పేడలో నైట్రోజన్, కార్బన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో నేల సారవంతం అవుతుందని, పంటల పెరుగుదలకు ఇది దోహదపడుతుందన్నారు. ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించలేకపోయినా కనీసం పశు సంపదను పెంచి వాటి పేడను వినియోగించాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు శేఖర్ తన పొలాన్ని సందర్శించిన కలెక్టర్కి ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధిస్తున్న ఫలితాలను వివరించారు. ఒకే పంటపై ఆధారపడకుండా గోరుచిక్కుడు ప్రధాన పంటతో పాటు పుంటికూర, మెంతికూర, కొత్తిమీర, బెండకాయ తదితర అంతర పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం 4,000 రూపాయల పెట్టుబడితో సాగు ప్రారంభించగా మెంతికూర మరియు కొత్తిమీర విక్రయాల ద్వారానే ఆ పెట్టుబడి తిరిగి వచ్చిందని, మిగతా పంటల ద్వారా అదనపు ఆదాయం లభిస్తోందని తెలిపారు. గోరుచిక్కుడు పంట 60 రోజుల్లోనే మొదటి కోతకు వచ్చి వరుసగా 7 నుంచి 8 కోతల ద్వారా ఖర్చులు మినహాయించి 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని కలెక్టర్కు వివరించారు. అదేవిధంగా ఘన జీవామృతం, సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వివిధ జీవ పదార్థాలను స్వయంగా తయారు చేసుకుని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకొని కనీసం మరో 20 మంది రైతులను ఈ విధానంలోకి తీసుకురావాలని తెలిపారు. యూరియా, డిఏపి వంటి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి పశుసంపద ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా భూసారాన్ని కాపాడటంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం రైతులు రామకృష్ణ సాగు చేస్తున్న పొలాన్ని పరిశీలిస్తూ అక్కడ అమలు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఆమె పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు చేసిన పెట్టుబడి, నీటి వినియోగ సామర్థ్యం, ప్రకృతి వ్యవసాయం ద్వారా లభిస్తున్న ప్రయోజనాలపై రైతును అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలను సేకరించి వాటిని ఇతర రైతులకు చేరవేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. రైతుల విజయగాథలను గ్రామస్థాయిలో ప్రచారం చేసి ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. గూడూరు మండల కేంద్రంలోని మన గ్రోమోర్ యూరియా షాపును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఎరువులు సరఫరా చేయాలన్నారు. ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా రైతుల వివరాలను ఏ విధంగా నమోదు చేసి యూరియా సరఫరా చేస్తున్నారనే ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నిన్న మొన్న ఎన్ని బ్యాగుల యూరియా సరఫరా చేశారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. యాప్లో ఈరోజు టెక్నికల్ సమస్య ఉన్నందున రైతుల వివరాలు నమోదు కావటం లేదని డీలర్లు కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా యాప్ టెక్నికల్ ఇష్యూ గురించి ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగిందని, సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదవి విరమణ చేసిన మైనార్టీ ఉద్యోగులు తమ శేష జీవితాన్ని తమ సామాజిక వర్గం కోసం అంకితం చేయాలని పాల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సయ్యద్ హుసేన్ గౌరవ అధ్యక్షులు అలీ కోరారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ హుసేన్, గౌరవ అధ్యక్షులు రోషన్ అలీ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన మైనారిటీ ఉద్యోగులు అనంతర జీవితాన్ని తిరిగి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఈ నెల 14వ తేదీ నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్న మసీదులో మధ్యాహ్నం 1 గంటకు ప్రార్థన అనంతరం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని పదవీ విరమణ చేసిన మైనారిటీ ఉద్యోగులందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. మైనారిటీ ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన వారు తిరిగి తమ సమాజం కోసం తమ జీవితాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నాం, మైనారిటీ ఉద్యోగులు తమ సమస్యల కోసం పోరాడుతున్నారని, అలాంటప్పుడు పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్న మైనారిటీ ఉద్యోగులు తిరిగి సమాజం కోసం పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తమ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మసీదుల్లో తమ అసోసియేషన్ ప్రతినిధులు కూర్చొని ప్రత్యేక ఓటరు సవరణ జాబితాపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
సమావేశం పెట్టిన ఉద్దేశం ఏమిటంటే ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున దాని ఫౌండర్గా, మొట్టమొదటి ప్రెసిడెంట్గా, తర్వాత మా ఆనరీ ప్రెసిడెంట్ సయ్యద్ రోషన్ అలీ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసి ఈ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మనము ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోకుండా మనము మన సమాజం కోసం పనిచేస్తాము, దానికి మీరందరూ ఏకం కండి అని పిలుపు ఇవ్వడమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ సమాజం నుంచి అయితే మేము వచ్చామో ఆ సమాజం యొక్క బాగోగులు చూడడం కూడా మా బాధ్యతగా మేము అనుకొని ఈ యొక్క పిలుపునిస్తున్నాం. అంటే పే బ్యాక్ కాన్సెప్ట్. ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజం వైపు తిరిగి చూడడం కూడా మన యొక్క బాధ్యత, కనీస కర్తవ్యం. ఈ పే బ్యాక్ కాన్సెప్ట్ కింద కర్నూలు జిల్లాలో ఉన్న మైనారిటీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరినీ నేను ప్రత్యేకంగా మీ ద్వారా వారిని కోరేది ఏమిటంటే ఈ యొక్క మంచి ఉద్దేశంలో, మంచి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంచుకోవాలని చెప్పేసి ఒక సూచన ఈ సందర్భంగా మీకు అందరికీ ఇస్తున్నాను. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, తర్వాత రోషన్ అలీ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఎంప్లాయీ. అట్లా మేము సమాజం కోసం కొంత పనిచేద్దాం రండి అని చెప్పేసి మీ ద్వారా మా సోదరులకు పిలుపునిస్తున్నాం. మొట్టమొదటిగా ఈ సమావేశం మేము నిర్వహించడానికి కలెక్టర్ ఆఫీస్లోని మస్జిద్లో 14వ తారీఖు మధ్యాహ్నం జుహర్ నమాజ్ అంటే ఆఫ్టర్నూన్ ప్రేయర్ నాడు అందరికీ ఆ మసీదులో సమావేశం కావాలని చెప్పేసి మీ ద్వారా జిల్లాలోని మైనారిటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ నేను పిలుపునిస్తున్నాను. ప్రజలకు సేవ చేయాలి. నీ అంతకు నువ్వు చక్కగా ఉండి నీ పక్క ఇంటి వాడు ఆకలిగా కొన్నాడంటే సరి అయిన ముస్లిం కాదు నువ్వు. కాబట్టి ఆ ధర్మాన్ని మనం నెరవేర్చుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. రెండో మాట కూడా చెప్తాను. ఈరోజు రిటైర్ అయిన తర్వాత మరి ఒక్కొక్క ఆఫీసర్ కానీ ఉద్యోగి కానీ డైలీ 50-60 మందితో కలిసి ఉంటాడు. రిటైర్ అయిన తర్వాత ఒక్కడే ఆ కుర్చీ మీద బట్ట వేసేవాడు ఉండడు, సెల్యూట్ కొట్టేవాడు ఉండడు, బెల్లు కొడితే టీ తెచ్చేవాడు కూడా ఉండడు, కనీసం మాట్లాడడానికి కూడా మనిషి ఉండడు. జీవన విధానమే మారిపోతుంది, పిచ్చి పడుతుంది. ఏం పని చేయాలన్నది ఇన్ని ఆవగేషన్స్ ఉన్నా నాకు ఒక్కొక్క రోజు మరి 17 సంవత్సరాలైంది నేను రిటైర్ అయ్యి 5-6 అసోసియేషన్లో ఉన్న ఈరోజు కూడా ఏదో రోజు పని జరగకపోతే, పని లేకపోతే చాలా ఫీల్ అవుతాను నేను. ఆ రోజు ఏమేమో పిచ్చి పిచ్చి ఇది ఉంటుంది. కాబట్టి రిటైర్ అయిన సోదరులు ఎవరైనా సరే ఈ మంచి విషయాన్ని గుర్తించి ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మైనార్టీలు వెనకబడిన వర్గాలు, ఉద్యోగాలు అయితేనేమి, చదువులు అయితేనేమి, టెక్నిక్ ఇష్యూలు అయితేనేమి ఈరోజు వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకము కూడా కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగే కార్యక్రమం కూడా వాళ్ళ దగ్గర ఈరోజు లేదు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ కోరారు. ఈ మేరకు బాలాజీ నగర్ లో ఉన్న కర్నూలు కన్వెన్షన్ సెంటర్ లో ఇందుకు సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని బాలాజీ నగర్లోని కర్నూలు కన్వెన్షన్ హాలులో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిఎల్ఓలకు
ఎస్ఐఆర్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐఆర్ లక్ష్యాలు, విధి విధానాలు, బిఎల్ఏల పాత్ర, ప్రజల బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఓ చల్లా ఓబులేష్ మాట్లాడుతూ ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా, తప్పులు లేనిదిగా రూపొందించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, నకిలీ లేదా ద్వంద్వ నమోదులను గుర్తించి సరిచేయటం ఈ ప్రక్రియలో భాగమన్నారు. అర్హత కలిగిన ఏ ఓటును తొలగించరాదని స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, వాటిని ఓటర్లు స్వయంగా పూర్తి చేసి బిఎల్ఓలకు అందించాలని సూచించారు. ఒక ఫారంపై బిఎల్ఓ సంతకం చేసి రసీదు రూపంలో ఓటరుకు తిరిగి అందజేస్తారని వివరించారు. ప్రజలు తమ ఓటరు గుర్తింపు కార్డు, 2 పాస్పోర్టు సైజు ఫోటోలు, కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. 2002 సంవత్సరానికి సంబంధించిన ఓటరు జాబితా వివరాలు, పోలింగ్ కేంద్రం నంబర్, పార్ట్ నంబర్, వరుస సంఖ్య, తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మల ఈపిక్ వివరాలు అందుబాటులో ఉంటే మ్యాపింగ్ ప్రక్రియ మరింత సులభంగా జరుగుతుందని తెలిపారు. వివాహం అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు, ఇటీవల ఓటరుగా నమోదు చేసుకున్నవారు తమ కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. బిఎల్ఓలు ఎస్ఐఆర్పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ అనంతరం పేర్లు, వివరాలు సరిచూసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. ఓటరు జాబితాలో చేర్పులు, సవరణలు, అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి సవరించాల్సిన బాధ్యత బిఎల్ఏలపై ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీలు, బిఎల్ఏలు, ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా 137 కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరికి కూడా ఈ యొక్క ఎస్ఆర్ పైన శిక్షణ ఇవ్వడానికి రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి ఎస్ఐఆర్ షెడ్యూల్, అలాగే ఎన్యూమరేషన్ ఫేజ్లో మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామో, అలాగే ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఫొటోస్, అలాగే ఎట్లా సబ్మిట్ చేయాలి ఎన్యూమరేషన్ ఫామ్ని, ఎవరికి ఇవ్వాలి, అలాగే పిఎల్ఓస్ డైలీ ఎన్ని కలెక్ట్ చేసి పిఎల్ఓకి వచ్చి పిఎల్ఏలు, అలాగే ఎలక్ట్రాన్స్ ఇప్పటి వరకు ఎవరైతే 2002తో ఓటర్ లిస్ట్తో మ్యాప్ కానటువంటి వాళ్ళని ఎలా మ్యాప్ చేయాలి, అలాగే పొరపాటుగా రాంగ్ రోజుని కానీ రాంగ్ మ్యాప్ ఉంటే ఎట్లా సర్దిద్దాలి, అలాగే డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత ఏవైతే మనకి మ్యాపింగ్ కాని వాళ్ళకి, అలాగే రాంగ్ మ్యాపింగ్ అయినటువంటి వాళ్ళకి నోటీసెస్ ఇస్తామో, ఆ నోటీసెస్కి ఎవరెవరు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎవరెవరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఆ నోటీస్ రిప్లైగా సబ్మిట్ చేయాలి అనేటువంటి వివరాలన్నింటినీ కూడా డీటెయిల్గా ఈ యొక్క ఓటర్లకి అవగాహన కల్పించడానికి టీఎల్ఏలందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఫీల్డ్ లెవెల్లో మేము ఆల్రెడీ బూత్ లెవెల్ అధికారి వరకు కూడా ఈ యొక్క ఎస్ఐకి సంబంధించి డీటెయిల్గా ట్రైనింగ్ ఇచ్చాం. ఈ రకంగా ఫీల్డ్ లెవెల్లో బిఎల్ఓస్, బిఎల్ఏస్ సమన్వయంతో ఓటర్లకి అవుతుందని వాటి ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, సకలిసి వారికి అవగాహన కల్పించడం, ఫామ్ ఫిల్అప్ చేయించడం కానీ ఈ ప్రక్రియ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క ఓటర్ని కూడా తప్పిపోకుండా అందరినీ కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడానికి, అలాగే ఏవైతే డూప్లికేట్స్, షిఫ్టింగ్, మైగ్రేషన్, డెత్ ఇట్లాంటివి ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. చక్కగా అందరూ బిఎల్ఏస్ కూడా చాలా ఇంపాక్ట్ అయ్యి ఈ యొక్క ట్రైనింగ్ ని బాగా అర్థం చేసుకున్నారని చెప్పేసాం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు నగరానికి చెందిన టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వంశీ, లక్ష్మణ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న మౌలాలి మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వీడియో కాల్ ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. నగరంలోని సందర్భంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14వ తేదీ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు సండేలు చంద్రశేఖర్, దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు సండేలు చంద్రశేఖర్, దుర్గా ప్రసాద్, రవిచంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ కర్నూలు నగరంలోని హరిహర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ సమావేశానికి కార్యవర్గ సభ్యులందరూ హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గురించి, మహాశివరాత్రి పర్వదిన వేడుకల గురించి, ముక్కోటి ఏకాదశి వేడుకల గురించి చర్చతో పాటు ఆయా వేడుకలకు సంబంధించి అయిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఈ నెల 14వ తేదీ జరిగే కార్యవర్గ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఆదివారం సర్వసభ సమావేశము కాకుండా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో లాస్ట్ టైం బ్రహ్మోత్సవాలు, శివరాత్రి, వివిధమైన ప్రోగ్రాం సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి మీడియా ద్వారా పత్రికా రూపంగా మేము అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క ఈసీ మెంబర్ రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషను ఎండోమెంట్ శాఖలో మెర్జీ చేసినందుకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అందరము హర్షం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం చేసినందుకు మా కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మన హరిహర క్షేత్రము సుమారు ₹1 కోటి పైన రెనోవేషన్ జరుగుతున్నది. ఇంకొక 2 నెలల్లో మన హరిహర క్షేత్రం రంగరంగ వైభవంగా రాబోయే పండుగలు చేసుకుంటాం. కనివని ఎరిగిన రీతిలో మన గుడి అభివృద్ధి అవుతోంది. శ్రీ టీజీ వెంకటేష్ గారు మనకు అడిగిన వెంటనే ఓకే అని చెప్పేసి దేవాలయం వీధి అని అన్నట్టుగా రాముడు వారి గుడి, శనీశ్వర గుడి, మన హరిహర క్షేత్రం ఏది ఏమైనాను అడిగిన వెంటనే మనకు సహాయం చేసే వ్యక్తి. కాబట్టి వారి కుటుంబానికి మనం ఎప్పుడు కారణం ఏమంటే, రేపు 14వ తారీఖు ఆదివారం నాడు కార్యవర్గ సమావేశం మొత్తం అంటే ఈసీ మెంబర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరిని కూడా హాజరు కావాల్సిందిగా మనం పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా, అలాగే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా మనం ఫోన్లు చేసి తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు హాజరైతే ఆ రోజు మనం ఇంతవరకు దేవాలయంలో ముక్కోటి ఏకాదశి అయితేనేమి, బ్రహ్మోత్సవాలు అయితేనేమి, మహాశివరాత్రి అయితేనేమి, ఈ కార్యక్రమాలకంతా కూడా మనం ఏమేమి నిర్వహించాము, ఎంత ఖర్చులు వచ్చినాయి, మనకి ఏమి కథ అనేది కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా కాపీలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఈసీ మెంబర్ కూడా ఇదే ఆహ్వానము, మీరు ఖచ్చితంగా అటెండ్ కాండి. ఇది వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.